యాక్చువల్లీ ఈరోజు మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఇంకా మనం కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ డిజిటల్ సమ్ అనేది చాలా ఇంపార్టెంట్, అలానే చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. ఎందుకనంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే క్యాలిక్యులేషన్స్కి భయపడుతూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే చాలామంది నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, నాకు క్యాలిక్యులేషన్స్ రావు అని చెప్తుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్స్ రానప్పటికీ కూడా ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. మరి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ వస్తే అప్పుడు దాన్ని యూజ్ చేసుకుని మీరు ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ని లేదా ఎగ్జామినేషన్లో వచ్చే సింప్లిఫికేషన్స్ ఇలాంటి వాటిని మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. సో అది ఏమిటి అని నేను చెప్పే ముందులా ఫస్ట్ నేను దానికి సంబంధించి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ డిస్కషన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారు, వాటిని మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసి స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకేనా? యాక్చువల్లీ డిజిటల్ సమ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఏదైనా ఒక నెంబర్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్ కింద చెప్తే దాన్నే మనం డిజిటల్ సమ్ అని చెప్తాం అనమాట. సపోజ్ లెక్ చూడండి ఒకసారి, ఇక్కడ 26 అనే నెంబర్ ఉంది. ఈ 26 అనే నెంబర్కి డిజిటల్ సమ్ ఏమిటి అని అడిగితే ఈ 26 అనే నెంబర్లో 2 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ రెండింటిని యాడ్ చేయాలి, యాడ్ చేసి సింగిల్ డిజిట్ కింద చెప్పాలి. ఎప్పుడైతే మనం ఒక నెంబర్ని ఎడిషన్ చేసి సింగిల్ డిజిట్ కింద చెప్తామో దాన్నే మనం డిజిటల్ సమ్ అని చెప్తాం. చూడండి, ఇప్పుడు నేను రెండు యాడ్ చేసాను అనుకోండి, 2 + 6 ఎంత, 2 + 6 ఎంత అంటే 8. అంటే మనకి 26 అనే నెంబర్కి డిజిటల్ సమ్ ఎంత అంటే 8 అని చెప్తాం. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. సపోజ్ లైక్ 3451 అంటే 3451. ఈ నెంబర్కి డిజిటల్ సమ్ ఎంత అంటే చూడండి ఒకసారి, ఈ నెంబర్స్ అన్నీ అంటే ఈ డిజిట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత సింగిల్ డిజిట్ కింద చెప్పాలి అని చెప్పాం. యాడ్ చేయండి, యాడ్ చేస్తే 3 + 4 చేస్తే 7, 7 + 5 చేస్తే 12, 12 + 1 చేస్తే 13. మరి 13 అంటే ఏమిటి? 13 అంటే డబుల్ డిజిట్ నెంబర్. మరి ఇది డబుల్ డిజిట్ కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ ఎడిషన్ చేయాలి. మళ్ళీ ఎడిషన్ చేసి సింగిల్ డిజిట్ కింద చెప్పాలి. సింపుల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ సమ్ అన్నప్పుడు మీరు నెంబర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత దాన్ని సింగిల్ డిజిట్ కింద చెప్తే దాన్ని డిజిటల్ సమ్ అంటాం. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తారు. మళ్ళీ యాడ్ చేసి 1 + 3 డిజిటల్ సమ్ ఎంత అంటే 4 అని చెప్తారు. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సపోజ్ లైక్ 725. ఈ 725 అనే నెంబర్కి డిజిటల్ సమ్ ఎంత అంటే యాడ్ చేయండి, యాడ్ చేస్తే 7 + 2 చేస్తే 9, 9 + 5 చేస్తే 14. మరి 14 అంటే డబుల్ డిజిట్ నెంబర్ కదా, మళ్ళీ ఎడిషన్ చేయండి. మళ్ళీ ఎడిషన్ చేస్తే 1 + 4 చేస్తే 5. అంటే దీనికి డిజిటల్ సమ్ ఎంత అంటే 5 అని అర్థం. ఇప్పుడు కొంతమంది డౌట్ వచ్చింది, సార్ మరి ఇదంతా ఎడిషన్ చేస్తూ ఉండాలా ప్రతిసారి అంటే ఎడిషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయకోకుండా మనం చాలా స్మార్ట్గా ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనమాట. మరి ఎలా వెళ్ళొచ్చో చూడండి. సింపుల్. యాక్చువల్గా ఏమిటంటే మీరు ఎప్పుడైతే వీటిని ఎడిషన్ చేస్తూ ఉంటారో మీరు ఎడిషన్ చేసే ప్రాసెస్లో ఏదైనా నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఒకవేళ మీకు సమ్ గనక 9 అవుతుంది అని తెలిస్తే మీరు సింపుల్గా దాన్ని నెగ్లెక్ట్ చేసేయచ్చు. సింపుల్ అనమాట. మీరు ఎడిషన్ చేసే ప్రాసెస్లో సమ్ అనేది 9 అవుతున్నట్టే. అంటే ఏదైనా నెంబర్స్ని కలిపినప్పుడు 9 వస్తుంది అనుకుంటే కనుక మీరు సింపుల్గా దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని 0 కింద తీసుకుంటారన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి అది ఏమిటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్గా ఐడియా వచ్చింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే కనుక 4 + 5 చేస్తే ఎంత? 9. మరి 9 అంటే నేను 0కి ఈక్వల్ అని చెప్పాను కదా, మరి 9కి 0కి ఈక్వల్ కాబట్టి ఇది 0 అయిపోద్ది. అప్పుడు ఇంకా మనకి ఏం మిగిలిపోయింది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. మరి 3 + 1 ఎంత? 4. అప్పుడు డిజిటల్ సమ్ ఎంత అంటే 4. అవునా? అలా ఇక్కడ చూడండి 7 + 2 చేస్తే ఎంత? 7 + 2 చేస్తే 9. మరి 9 కాబట్టి పక్కన పెట్టండి. పక్కన పెట్టేస్తే ఇంకేం మిగిలిపోయింది? 5 మిగిలిపోయింది. మరి దీని డిజిటల్ సమ్ ఎంత? 5. అలా ఏమిటంటే మీరు డిజిటల్ సమ్ చేసే ప్రాసెస్లో ఏవైనా నెంబర్స్ యాడ్ అయినప్పుడు మీకు సమ్ 9 అవుతుంది అనుకుంటే కనుక వాటిని నెగ్లెక్ట్ చేసేసేసి మిగిలిన నెంబర్స్ని యాడ్ చేసి చెప్తే సరిపోద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ మీకు కొన్ని నెంబర్స్ ఇస్తాను, మీరు వాటికి డిజిటల్ సమ్ ఏంటో చెప్పండి. సపోజ్ లైక్ 3, 2, 5, 7, 1, 4. ఈ నెంబర్కి డిజిటల్ సమ్ ఏంటి చెప్పాలి. అలానే ఇంకొక నెంబర్ 6, 2, 3, 7, 1. ఈ నెంబర్కి కూడా డిజిటల్ సమ్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ అలానే ఇంకొక నెంబర్ వచ్చేసరికి 7, 5, 4, 2, 1. ఈ నెంబర్కి కూడా డిజిటల్ సమ్ ఏంటో చెప్పండి. సేమ్ టు సేమ్ అలానే 9, 9,
9 ఈ నెంబర్కి ఒక డిజిటల్ సమ్ ఏంటి చెప్పండి. ఓకేనా, చాలా సింపుల్. నేను చెప్పింది ఏంటంటే డిజిటల్ సమ్ అన్నప్పుడు నెంబర్స్ అన్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్కి చెప్పాలి, దాన్నే మనం డిజిటల్ సమ్ అని చెప్తాం. ఈ ఎడిషన్ చేసే ప్రాసెస్లో ఏదైనా నెంబర్స్ని కలిపితే 9 వస్తుంది అనుకుంటే మీరు సింపుల్గా దాన్ని 0కి ఈక్వల్ చేసి సరిపోద్ది. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి 5 + 4 చేస్తే 9, అందుకని పక్కన పెట్టేస్తున్నాను. సేమ్ టు సేమ్ అలానే 7 + 2 చేస్తే 9 పక్కన పెట్టేశాను. ఇంకేం మిగిలిపోయింది, 3 + 1 మిగిలింది. మరి 3 + 1 అంటే ఎంత అవుద్ది, 4. అంటే ఈ నెంబర్కి డిజిటల్ సమ్ ఎంత అంటే 4 అని మీనింగ్. సేమ్ టు సేమ్ అని ఇక్కడ చూడండి, 6 + 3 చేస్తే 9, నెగ్లెక్ట్ చేసేయండి. 2 + 7 చేస్తే 9 పక్కన పెట్టేయండి. ఇంకా మనకి ఏం మిగిలిపోయింది, 1 మిగిలిపోయింది. అప్పుడు డిజిటల్ సమ్ ఎంత అంటే 1 అని చెప్తాం. సేమ్ టు సేమ్ అలానే 7 + 2 చేస్తే 9 పక్క పంపించేయండి. 5 + 4 చేస్తే 9 పక్క పంపించండి. ఇంకా మనకి ఏం మిగిలిపోయింది, 1 మిగిలిపోయింది. అప్పుడు మన డిజిటల్ సమ్ ఎంత అంటే 1 అని చెప్తాం. మరి ఇక్కడ చూడండి, 9 కాబట్టి క్యాన్సిల్ చేస్తారు, 9 కాబట్టి క్యాన్సిల్ చేస్తారు, 9 కాబట్టి క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ ఇంకో 9 ఉంది కాబట్టి కావాలంటే మీరు క్యాన్సిల్ చేసేసి 0 అనే వేయొచ్చు, లేదు అనుకుంటే ఒక 9 వదిలేసేసి 9 అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 9 అన్న 0 అన్న రెండు సేమ్ కాబట్టి. ఓకేనా, ఇది డిజిటల్ సమ్ అంటే చాలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఏమిటంటే ఆ నెంబర్లోని డిజిట్స్ అన్ని యాడ్ చేయాలి, యాడ్ చేసి సింగిల్ డిజిట్ కింద చెప్పాలి. సింగిల్ డిజిట్ కింద చెప్తే దాన్ని మనం డిజిటల్ సమ్ అని చెప్తాం. అలా ఒకవేళ మీకు మొత్తం 9s వచ్చాయనుకోండి, మీరు 9s అన్ని క్యాన్సిల్ చేసి 0 అనే చెప్పొచ్చు, లేదా అన్ని 9s క్యాన్సిల్ చేసి ఒక 9 ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది అనమాట కొంతమంది స్టూడెంట్స్కి, సార్ ఒకవేళ మరి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూస్ వస్తే, అంటే డిజిటల్ సమ్ అనేది నెగిటివ్ వస్తే ఏం చేయాలి అని డౌట్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ లైక్ నేను క్యాలిక్యులేషన్ మొత్తం చేసిన తర్వాత నాకు డిజిటల్ సమ్ -3 వచ్చింది అనుకుందాం. మరి -3 వచ్చినప్పుడు దాన్ని ఏమని తీసుకోవాలి అని డౌట్ వచ్చింది. లేదు ఒకవేళ -5 వచ్చింది, -5 వస్తే ఏమని తీసుకోవాలి, లేదు ఒకవేళ -4 వచ్చింది, -4 వస్తే ఏమని తీసుకోవాలి అని డౌట్ వచ్చింది. చాలా సింపుల్ అనమాట, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు నెగిటివ్ వాల్యూస్ వస్తే కనుక మీరు చేయాల్సిన ఏంటంటే సింపుల్గా 9లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు డిజిటల్ సమ్ అనేది నెగిటివ్లో వస్తే కనుక, అంటే మీరు క్యాలిక్యులేషన్ చేసేసిన తర్వాత నెగిటివ్లో వస్తే మీరు చేయాల్సిన ఏంటంటే సింపుల్గా 9లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, సరిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇది -3 కాబట్టి 9లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 6 వచ్చింది, అవునా. అలానే ఇది -5 కాబట్టి 9లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 4 వచ్చింది, అవునా. ఇది -4 కాబట్టి 9లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 5 వచ్చింది. అదే ఒకవేళ నాకు డిజిటల్ సమ్ అనేది -7 వచ్చింది, -7 వచ్చింది అనుకోండి, అప్పుడు 9లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 2 వచ్చింది. అందుకని ఏమిటంటే సింపుల్గా మీరు చేయాల్సింది, ఒకవేళ మీకు డిజిటల్ సమ్ అనేది క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, దాన్ని మీరు పాజిటివ్ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలి. పాజిటివ్ వాల్యూ కింద కన్వర్ట్ చేయడం కోసం మీరు చేయాల్సిన ఏంటంటే సింపుల్గా వాటిని 9లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే చాలు, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇప్పుడు అసలు ఈ డిజిటల్ సమ్ అనేది ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉంటుంది అని చాలామందికి తెలియదు. యాక్చువల్లీ ఏం చెప్పాలంటే ఈ డిజిటల్ సమ్ అనేది ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అంటే అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో పనిచేస్తుంటుంది. మరి ఆల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్లో పనిచేస్తుంటుంది, సబ్ట్రాక్షన్ పనిచేస్తుంటుంది, డివిజన్లో పనిచేస్తుంటుంది, మల్టిప్లికేషన్లో పనిచేస్తుంటుంది, పర్సెంటేజ్లో పనిచేస్తుంటుంది, స్క్వేర్స్లో పనిచేస్తుంటుంది, క్యూబ్స్లో పనిచేస్తుంటుంది. అండ్ సింపుల్గా అంటే అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్న చోటన మనకి ఇవి పనిచేస్తుంటాయి అనమాట. అసలు ఇవి ఎలా పనిచేస్తూ ఉంటాయి, వీటిని ఎలా అప్లై చేయాలి అనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్ వచ్చింది అనమాట. కానీ మనకి డిజిటల్ సమ్ అనేది అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిజిటల్ సమ్ అనేది ఏంటంటే కేవలం మనం సింప్లిఫికేషన్స్లో మాత్రమే అప్లై చేయాలి, అంతేగాని అప్రాక్సిమేషన్స్లో అప్లై చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది స్టూడెంట్స్కి తెలియక అప్రాక్సిమేట్ వాల్యూస్కి కూడా వాళ్ళు డిజిటల్ సమ్ కట్టేస్తుంటారు. అప్రాక్సిమేట్ వాల్యూకి డిజిటల్ సమ్ కడితే కనుక ఆ వచ్చే ఆన్సర్ అనేది రాంగ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే కేవలం సింప్లిఫికేషన్స్కి మాత్రమే డిజిటల్ సమ్ పనిచేస్తుంది. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ లైక్ ఇక్కడ నేను మీకు 2, 3, 4 అనే నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్కి డిజిటల్ సమ్ ఏమిటి అని అడిగాను. అలానే ఇంకొక నెంబర్ ఇచ్చాను, ఏమిటంటే 234.0001 అని నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ నెంబర్ కూడా డిజిటల్ సమ్ ఏమిటి అని అడిగాను. ఇప్పుడు చూడండి ఒకసారి, డిజిటల్ సమ్ అంటే ఎడిషన్ చేయాలి కదా, ఎడిషన్ చేస్తే
2 + 3 + 4 చేసామనుకోండి దీని డిజిటల్ సమ్ ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. అవునా? అలానే ఇక్కడ చూడండి 2 + 3 + 4 + 0 + 0 + 0 + 1. మరి మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 10 వచ్చింది. 10 అంటే డబుల్ డిజిట్ కదా, మరి డబుల్ డిజిట్ కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి కదా. అప్పుడు 1 + 0 1 + 0 చేసి దీని డిజిటల్ సమ్ ఎంత అంటే 1 అని చెప్తాం. మరి దీని డిజిటల్ సమ్ ఏమో 9 వచ్చింది, దీని డిజిటల్ సమ్ ఏమో 1 వచ్చింది. అది ఇప్పుడు ఒకవేళ ఎగ్జామినేషన్లో దీన్ని అప్రాక్సిమేట్ వాల్యూ అని చెప్పడం అనుకుందాం. అప్రాక్సిమేట్ వాల్యూ అని చెప్తే నువ్వేం చేస్తావు? అప్పుడు ఈ 234.0001 కాస్త నువ్వు సింపుల్గా 234 అని తీసుకుంటావు. మరి ఎప్పుడైతే నువ్వు 234 తీసుకుంటావో అప్పుడు డిజిటల్ సమ్ 9 అవ్వాలి కానీ డిజిటల్ సమ్ 1 అవ్వకూడదు కదా. అందుకని ఏమిటంటే మీరు డిజిటల్ సమ్ కట్టాలి అంటే అది కేవలం సింప్లిఫికేషన్స్లో మాత్రమే పనిచేస్తుంది, అప్రాక్సిమేషన్స్లో పనిచేయదు. ఎందుకంటే అప్రాక్సిమేషన్ ఇచ్చినప్పుడు మనం ఇదంతా తీసుకోకోకుండా ఈ వాల్యూ బదులు మనం సింపుల్గా ఏం తీసుకుంటామంటే 234 అనేవి తీసుకుంటాం. అంతేగాని ఈ 0.0001ని నెగ్లెక్ట్ చేస్తాం. అందుకని ఏమిటంటే మనకి డిజిటల్ సమ్ అనేది కేవలం సింప్లిఫికేషన్స్లోనే పనిచేస్తున్నది, అప్రాక్సిమేషన్స్లో పని చేయదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్, ఇది అయిపోతే కనుక ఇంకా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకి టైం సేవింగ్ పాయింట్ అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 9ని ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే డిజిటల్ సమ్ 9ని ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ వచ్చే రిజల్టెంట్ వాల్యూ డిజిటల్ సమ్ ఎలా ఉండబోతుంది చూడండి ఒకసారి. ఎప్పుడైతే నేను 9 5 టైమ్స్ చేసాను అనుకుందాం, 9 5 టైమ్స్ చేస్తే ఎంత? 45. మరి 45కి డిజిటల్ సమ్ ఎంత? 4 + 5 ఎంత అంటే 9. అవునా? అదే ఒకవేళ 9 7 టైమ్స్ చేశాను, 9 7s ఎంత? 63. మరి 6 + 3 చేస్తే డిజిటల్ సమ్ ఎంత? 9. అవునా? అదే ఒకవేళ నేను 9 8 టైమ్స్ చేశాను, 9 8s ఎంత? 72. మరి 7 + 2 చేశాను, డిజిటల్ సమ్ ఎంత? 9. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం 9ని ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఒక డిజిటల్ సమ్ అనేది ఖచ్చితంగా 9 అవుతుంది అని మీనింగ్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏదైనా ఒక నెంబర్ 9తో మల్టిప్లై అయింది అనుకుందాం, అది ఏ నెంబర్ అయినా సరే, చిన్న నెంబర్ అయినా పెద్ద నెంబర్ అయినా ఏ నెంబర్ అయినా సరే, ఏదైనా ఒక నెంబర్ అనేది 9తో మల్టిప్లై అయితే కనుక ఖచ్చితంగా ఆ వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఒక డిజిటల్ సమ్ అనేది 9 ఉంటుంది. మీరు కావాలంటే ఏ నెంబర్స్ కానీ చెక్ చేసుకోండి, 9తో ఏ నెంబర్ మల్టిప్లై అయినా ఆ వచ్చే రిజల్టెంట్ వాల్యూ నెంబర్స్ని ఎడిషన్ చేసిన తర్వాత మనకి డిజిటల్ సమ్ ఎంత వస్తుందంటే 9 వచ్చింది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అలానే మనకి ఇందాక కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను కదా, మనం ఎడిషన్ చేసే ప్రాసెస్లో 9ని మనం నెగ్లెక్ట్ చేసేవచ్చు. అండ్ నెగ్లెక్ట్ చేయడం ఏంటి? సపోజ్ ఇక్కడ నాకు 9 + 3 ఉంది, ఈ 9 + 3కి డిజిటల్ సమ్ ఎంత అని అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? 9 నెగ్లెక్ట్ చేస్తాను, ఎందుకంటే 9 అన్న 0 అన్న సేమ్ కదా. 9ని పక్కన పెట్టేసి అప్పుడు సింపుల్గా నేను 3 అని చెప్పేస్తాను. అదే ఒకవేళ నాకు 9 + 7 అని ఉంది, అప్పుడు ఏం చేస్తాను? 9ని నెగ్లెక్ట్ చేస్తాను, 9 నెగ్లెక్ట్ చేసి డిజిటల్ సమ్ ఎంత అంటే 7 అని చెప్పేస్తాను. ఓకే? ఎందుకంటే మనకి ఎడిషన్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 9 యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అని తెలుసు అనుకోండి, అప్పుడు ఆబ్వియస్గా మనకి ఎగ్జామినేషన్లో టైం సేవ్ అవుతుంటుంది. 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసిన డిజిటల్ సమ్ అనేది 9 రాబోతుంది. 9ని ఒకవేళ ఏదైనా నెంబర్తో ఎడిషన్ చేస్తే 9ని మనం నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి 9ని పక్కన పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే 9 అన్న 0 అన్న రెండు సేమ్ కాబట్టి. ఓకే? ఇది కాన్సెప్ట్ అనమాట. వన్స్ మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా ఎలాంటి క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ జనరల్గా మనకి ఎగ్జామినేషన్లో వస్తుంటాయి అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ని మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసి ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అనే దాన్ని చూద్దాం ఒకసారి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే 324 × 28 + 632 × 31 = ఎంత? మామూలుగా అయితే ఈ క్వశ్చన్ మనం జనరల్ ప్రొసీజర్లో చేస్తే, అంటే మనం స్కూల్లో నేర్చుకున్న మెథడ్ ప్రకారం చేస్తే చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. ఇంకొంతమందికి ఏమిటంటే ఖచ్చితంగా ఇది చేయాలంటే వాళ్ళకి క్యాలిక్యులేటర్ అవసరం అవుతుంది. అవునా? ఇంకొంతమంది ఏమిటంటే చేసినప్పటికీ కూడా కొంచెం టైం తీసుకుని చేస్తూ ఉంటారు. ఇలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్న 45 సెకండ్స్ లేదా 30 సెకండ్స్లో చేయాలి అంటే మనం ఈ క్యాలిక్యులేషన్ మొత్తం చేస్తూ కూర్చుంటే ఎగ్జామినేషన్లో టైం అయిపోద్ది అనమాట. మరి ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఫాస్ట్గా ఎలా సాల్వ్ చేయొచ్చు, దాంట్లో మనకి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడబోతుంది అనేది చూద్దాం. ఒకసారి చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే దీని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయడం మానేసేసి జస్ట్ ఇప్పుడు నేను ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే వెరిఫై చేస్తాను. లాస్ట్ డిజిట్, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమో 3 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమో 2 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఉంది. అందుకని ఇప్పుడు నేను లాస్ట్ డిజిట్ని వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేసి చూడండి, ఇక్కడ లాస్ట్లో ఏముందంటే 4 ఉంది, ఇక్కడ లాస్ట్లో ఏముందంటే 8 ఉంది. 4 8 టైమ్స్ చేస్తే ఎంత? 32. 32 అంటే లాస్ట్లో మనకి 2 వచ్చుద్ది. అవునా? నెక్స్ట్ అలానే ప్లస్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి 632లో లాస్ట్ డిజిట్ ఎంత అంటే 2.
31లో లాస్ట్ డిజిట్ ఎంత అంటే 1. ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి 2 ఇంటూ 1 చేస్తే ఎంత మనకి 2 వచ్చుద్ది అవునా. అప్పుడు 2 + 2 చేస్తే 4 రావాలి. అంటే మన ఆన్సర్లో లాస్ట్ డిజిట్ ఎంత అంటే 4 రావాలి. మరి లాస్ట్ డిజిట్ 4 రావాలి కాబట్టి ఇక్కడ లాస్ట్ డిజిట్ 3 ఉంది అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 ఉంది అందుకే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఆన్సర్ ఇదేనవ్వాలి లేకపోతే ఆన్సర్ ఇదేనవ్వాలి. అంతేగాని ఈ రెండు ఆన్సర్స్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ లేవు. ఇప్పుడు మరి ఆన్సర్ ఇదా తెలియదు కాబట్టి మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ 4 కాకోకుండా 2 ఉందనుకోండి అప్పుడు ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్పి ఇది రైట్ ఆన్సర్ ఎపిసోడ్. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇక్కడ 4 ఉంది ఇక్కడ కూడా 4 ఉంది. మరి రెండు 4s ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకున్న దారి ఏమిటంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలి. కానీ ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేషన్ చేసే టైం వేస్ట్ అయిపోద్ది అవునా. మరి అందుకే ఇప్పుడు నేను డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తున్నాను. ఓకేనా. చూడండి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తే 3 + 2 + 4 చేస్తే ఎంత అంటే 9. మరి 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసిన డిజిటల్ సమ్ 9 వస్తుందని చెప్పాను. అందుకని మళ్ళీ ఇంకా దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 9 వస్తుంది. అండ్ ఇంకోటి చూడండి ఒకసారి ఇక్కడ ఆపరేషన్ ఏదైతే ఉందో సేమ్ ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ ఎడిషన్ ఉంటే ఎడిషన్ అదే చేస్తూ ఉంటాం ఓకేనా. అంతేగాని ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్లో మన సింపుల్ ఏంటంటే క్యాలిక్యులేషన్ చేయకుండా డిజిటల్ సమ్ యూస్ చేస్తున్నాం. కానీ ఆపరేషన్ మాత్రం మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషనే ఎడిషన్ ఉంటే ఎడిషన్ యూస్ చేస్తుంటాం. అందుకే 9ని ఏ నెంబర్తో మల్టిప్లై 9 వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు వాల్యూ ఎంత అంటే 9 ప్లస్ కాబట్టి ప్లస్. ఇక్కడ చూడండి 6 + 3 చేస్తే 9 కాబట్టి పక్కన పెట్టండి. పక్కన పెట్టేస్తే ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది ఇంటూ. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 + 1 చేస్తే ఎంత 3 + 1 చేస్తే 4. మరి 2 × 4 అంటే ఎంత 2 × 4 అంటే 8. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి 9తో నెంబర్ని యాడ్ చేసినప్పుడు 9 అన్నా 0 అన్నా సేమ్ కాబట్టి 9 పక్కన పెట్టాలని చెప్పాను. మరి 9 పక్కన పెట్టేస్తే ఇంకేముంది మనకి 8 ఉంది. అంటే మనకి క్వశ్చన్కి డిజిటల్ సమ్ ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. మరి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 8 వస్తే ఆన్సర్కి కూడా డిజిటల్ సమ్ 8 రావాలి. ఇదే మన కాన్సెప్ట్ అనమాట. అర్థమైందా. ఎందుకంటే డిజిటల్ సమ్ అనేది క్వశ్చన్లో ఏది ఉంటే ఆన్సర్లో కూడా అదే ఉండాలి. కాబట్టి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ నేను 25 × 25 ఎంత అడిగి అనుకుందాం. 25² ఎంతో తెలుసు కదా మనకి. 25² ఎంత అంటే 625 అని చెప్తాం మనం అవునా. మరి ఇప్పుడు నేను ఒకసారి దీనికి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తున్నా చూడండి. 2 + 5 చేస్తే ఎంత 7. ఇక్కడ కూడా చూడండి 2 + 5 చేస్తే ఎంత 7. 7 × 7 చేస్తే ఎంత 49. మరి 49 కాబట్టి అప్పుడు ఏమవుద్ది 9ని పక్కన పెట్టేసేసి డిజిటల్ సమ్ ఎంత అంటే 4 అని చెప్తాం అవునా. అలానే ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 4 వచ్చింది. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 వస్తే రైట్ హ్యాండ్ సైడ్ కూడా 4 రావాలి అవునా కదా. చూడండి ఒకసారి 6 + 2 చేసామనుకోండి 8. 8 + 5 చేస్తే ఎంత 8 + 5 చేస్తే 13. మరి 13 అంటే 3 + 1 చేయాలి. 3 + 1 చేస్తే 4 వచ్చింది అవునా. అందుకని ఏమిటంటే క్వశ్చన్కి డిజిటల్ సమ్ ఏదైతే ఉంటుందో ఆన్సర్కి కూడా డిజిటల్ సమ్ అదే ఉండాలి. అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం యూస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి క్వశ్చన్కి డిజిటల్ సమ్ ఎంత వచ్చింది. క్వశ్చన్కి డిజిటల్ సమ్ ఎంత వచ్చిందంటే 8 వచ్చింది. మరి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 8 కాబట్టి ఆన్సర్కి కూడా 8 రావాలి. చూడండి ఒకసారి ఇప్పుడు ఆప్షన్ చెక్ చేస్తాను. ఆప్షన్ చెక్ చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. ఆప్షన్ చెక్ చేయండి. 3 + 2 + 4 చేస్తే 9 కాబట్టి పక్కన పెట్టండి. పక్కన పెట్టేస్తే 8 + 2 చేస్తే ఎంత 10. 8 + 2 10 కాబట్టి 10 అంటే 1 కాబట్టి ఇది ఆటోమేటిక్గా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే మన డిజిటల్ సమ్ 8 రావాలి అని చెప్పాను కానీ ఇక్కడ 1 వచ్చింది. మరి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనకి ఏమవుద్ది 6 + 4 చేస్తే 10. అలానే 8 + 2 చేస్తే 10. 10 + 6 చేస్తే 10 + 10 20. 20 + 6 చేస్తే 26. 26 అంటే ఏంటి 2 + 6. 2 + 6 ఎంత అంటే 8. మరి డిజిటల్ సమ్ 8 కాబట్టి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 8 వచ్చింది. ఆన్సర్కి కూడా డిజిటల్ సమ్ 8 వచ్చింది. అప్పుడు సింపుల్గా మన ఆన్సర్ ఎంత అంటే 28664 అని చెప్పేస్తాం ఓకేనా. చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. మీరు కనుక ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించడం మీకు అలవాటైతే కనుక చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంతేగాని క్యాలిక్యులేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అని చెప్పేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 876 × 67 - 674 × 36 ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్ సైడ్ వెరిఫై చేస్తున్నాను. 6 7 టైమ్స్ చేస్తే 42 కాబట్టి లాస్ట్లో 2 వచ్చుద్ది. -4 6 టైమ్స్ చేస్తే 4 6 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది
4 6 టైమ్స్ చేస్తే 24 వచ్చుద్ది. 24 అంటే మనకి లాస్ట్లో 4 వచ్చుద్ది. ఇప్పుడు 2 - 4 కాదు, క్యారీ తీసుకోవాలి కాబట్టి 12 - 4. 12 - 4 చేస్తే మనకి 8 రావాలి. 8 అవునా? మరి లాస్ట్ సీట్ 8 రావాలి. ఇక్కడ చూడండి, లాస్ట్ సీట్ ఇక్కడ 8 ఉంది, లాస్ట్ సీట్ ఇక్కడ కూడా 8 ఉంది. అంటే ఇది ఆన్సర్ కాదు, అలానే ఇది కూడా ఆన్సర్ కాదు. అయితే ఆన్సర్ ఇది అవ్వాలి, లేకపోతే ఆన్సర్ అది అవ్వాలి. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తాను. చూద్దాం ఒకసారి. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి, 8 + 6 చేసామనుకోండి, 8 + 6 చేస్తే 14 వచ్చుద్ది. 14 + 7 చేసామనుకోండి 21 వచ్చుద్ది. 21 అంటే 2 + 1, 2 + 1 కాబట్టి ఇది 3 అవుద్ది. ఇంటూ ఇప్పుడు చూడండి 6 + 7 చేసామనుకోండి 13, 13 అంటే 1 + 3, 1 + 3 కాబట్టి 4, మైనస్ కాబట్టి మైనస్ ఏ. ఇక్కడ చూడండి 6 + 4 చేస్తే 10, 10 + 7 చేస్తే 17, 17 అంటే 1 + 7, 1 + 7 కాబట్టి 8 ఇంటూ ఇక్కడ చూడండి 3 + 6 ఎంత 9 అవునా? ఇక్కడ చూడండి ఒకసారి 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకి 9ఏ వచ్చుద్ది అవునా? అందుకే 9 మైనస్ ఇక్కడ చూడండి 3 4 టైమ్స్ చేస్తే ఎంత 3 4 టైమ్స్ చేస్తే 12 అవునా? మరి 12 అంటే ఏంటి 1 + 2, 1 + 2 అంటే ఎంత 3. మరి 3 - 9 అంటే ఎంత -6. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ మీకు నెగిటివ్ వాల్యూ వస్తే దాన్ని మీరు పాజిటివ్లో కన్వర్ట్ చేయాలి అని చెప్పాను. మరి అందుకని -6 అన్నా 3 అన్నా రెండు సేమ్ అని చెప్పాం అవునా? ఎందుకంటే నెగిటివ్ వాల్యూ వస్తే 9లో సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పాం. మరి 3 - 9 చేస్తే -6 వస్తుంది కాబట్టి -6 అనేది 3కి ఈక్వల్ అని చెప్తాం. అలా మీకు ఆప్షన్లో డిజిటల్ సమ్ 3 ఏదో చూడండి ఒకసారి. ఎలాగో మనకి ఇది ఎలిమినేట్ అయిపోయి ఇంకా మీరు వీటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది చెక్ చేస్తే చూడండి 8 + 1 చేస్తే 9 పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 + 8 చేస్తే 10, 10 + 3 చేస్తే 13, 13 అంటే 1 + 3, 1 + 3 ఎంత అంటే 4. అంటే దీని డిజిటల్ సమ్ ఎంత అంటే 4. కానీ మన డిజిటల్ సమ్ ఎంత రావాలి 3 రావాలి అవునా? మరి ఆటోమేటిక్గా ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయితే ఆటోమేటిక్గా ఇది రైట్ ఆన్సర్ అయిపోద్ది కదా. ఇంకా మళ్ళీ దీన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయండి. ఒకవేళ చెక్ చేస్తే ఏమవుద్ది, చెక్ చేస్తే ఇక్కడ చూడండి 3 + 4 + 2 చేస్తే ఎంత అంటే 9 అవునా? 3 + 4 + 2 9 అయింది. ఇంకా మిగిలింది ఎంత 4 + 8, 4 + 8 అంటే 12, 12 అంటే 1 + 2, 1 + 2 ఎంత అంటే 3. చూడండి ఒకసారి మనకి డిజిటల్ సమ్ 3 కావాలి, 3 వచ్చింది. అందుకని ఆప్షన్ ఎంత అంటే ఆప్షన్ సి అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. మీరు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తూ క్యాలిక్యులేషన్స్ అనేవి కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆన్సర్స్ అనేవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకురావచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. 4.8 × 4.5 × 3.6 × 50 = ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒకసారి చూడండి, మళ్ళీ మొత్తం క్యాలిక్యులేషన్ చేయొద్దు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 4.5 కాబట్టి డిజిటల్ సమ్ చేస్తే ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, డిజిటల్ సమ్ చేసేటప్పుడు డెసిమల్లో ఉన్న మీకు సంబంధం లేదు. మీ పనంతా ఎడిషన్ చేయడం ఒకటే మీ పని. అంటే అది 4.5 జస్ట్ 4 అవన్నీ సంబంధం లేదు. మీరు చేయాల్సిన ఎడిషన్ చేయాలి. 45 అయినా 4.5 అయినా డిజిటల్ సమ్ అన్నప్పుడు ఎడిషనే చేస్తాం. అందుకే ఇప్పుడు చూడండి 4.5 కాబట్టి యాడ్ చేస్తే 4 + 5 ఎంత 4 + 5 కాబట్టి 9. ఇప్పుడు ఇక్కడ చూడండి 9తో ఇక్కడ ఒక నెంబర్ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ 2 నెంబర్స్ మల్టిప్లై అవుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా ఆ వచ్చే రిజల్టెంట్ వాల్యూకి డిజిటల్ సమ్ అనేది ఏముంటుందని చెప్పాను, డిజిటల్ సమ్ అనేది 9 ఉంటుంది అని చెప్పాను అవునా? ఇదేగా మనం నేర్చుకున్న కాన్సెప్ట్. 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా ఆ వచ్చే రిజల్టెంట్ వాల్యూకి డిజిటల్ సమ్ ఎంత ఉంటుందంటే 9 ఉంటుందని చెప్పాం. మన అంటప్పుడు క్వశ్చన్కి డిజిటల్ సమ్ 9 కాబట్టి ఆన్సర్లో కూడా డిజిటల్ సమ్ 9 ఉండాలి. చెక్ చేద్దాం ఆన్సర్లో డిజిటల్ సమ్ 9 ఉందో లేదో. ఓకేనా? చూడండి ఒకసారి. ఇక్కడ మీరు యాడ్ చేస్తే 2 + 8 చేస్తే 10, 8 + 8 చేసాం 16, 10 + 8 26, 26 అంటే 2 + 6 8, 8 కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అలానే ఇక్కడ చూడండి 3 + 6 చేస్తే 9, 9 కాబట్టి పక్కన పెట్టండి. 8 + 8 చేస్తే 16, 16 అంటే 1 + 6, 1 + 6 అంటే 7, 7 కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనకు కావాల్సిన డిజిటల్ సమ్ 9 కావాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి 8 3 టైమ్స్ చేస్తే 24, 24 + 3 చేస్తే 27, 27 అంటే 2 + 7, 2 + 7 కాబట్టి 9. అంటే మనకి డిజిటల్ సమ్ 9 కావాలి. ఇక్కడ 9 వచ్చింది. అది కూడా చెక్ చేస్తాను చూడండి ఒకసారి. ఇది కూడా చెక్ చేస్తే చూడండి ఒకసారి మనకేమవుద్దో 8 + 2 చేస్తే 10, అలానే 8 + 3 చేస్తే 11, 10 + 11 చేస్తే మనకి 21, 21 అంటే 2 + 1, 2 + 1 కాబట్టి 3. అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అప్పుడు సింపుల్గా మనం ఆప్షన్ సి అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు ఒకసారి చూడండి, మళ్ళీ కొంతమంది డౌట్ రావచ్చు, సార్ అసలు ఏంటి మీరు ఈ క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ అసలు అప్లై చేయలేదు ఏమిటి అని చాలామంది అడుగుతారు. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే అన్నిట్లో లాస్ట్ డిజిట్ సేమ్ ఉంది. చూడండి ఒకసారి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. అందుకని మనం ఇక్కడ లాస్ట్ డిజిట్ అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. అన్ని లాస్ట్ డిజిట్లు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ఉన్నది ఏంటంటే
డైరెక్ట్గా మనం ఇప్పుడు డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేయడమే. అందుకే ఇప్పుడు నేను చేశాను, డైరెక్ట్గా డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేశాను. క్వశ్చన్కి డిజిటల్ సమ్ 9 కాబట్టి ఆప్షన్ అంటే ఆన్సర్కి కూడా డిజిటల్ సమ్ 9 రావాలి. అలా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే. అందుకే ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ సి అని చెప్పేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి ఇక్కడ చూస్తే కనుక మీకు పర్సెంటేజ్ వచ్చాయి. పర్సెంటేజ్ వచ్చినప్పటికీ కూడా మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. డిజిటల్ సమ్ అనేది అన్ని ప్లేసెస్లో యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి ఈ పర్సెంటేజ్ నోట్ మీరు కావాలంటే, పర్సెంటేజ్ అంటే ఏంటి, పర్సెంటేజ్ అంటే డివైడెడ్ బై 100 అని మీనింగ్. అవునా, అది మీరు ఏం చేయొచ్చు అంటే కావాలంటే ఈ పర్సెంటేజ్ని నెగ్లెక్ట్ చేసి మీరు ఇక్కడ కావాలంటే 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే కనుక, అని మీరు క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటే కనుక 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి ఒకసారి ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఇలా రాయొచ్చా, ఏమని 27.4 ఇంటూ, ఎందుకంటే నేను పర్సెంటేజ్ ఇస్తాను, ఆఫ్ అంటే ఏమిటి మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్. ఈ పర్సెంటేజ్ తీసేసి ఇక్కడ ఏం చేస్తానంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్ పెడుతున్నాను, ఎందుకంటే పర్సెంటేజ్ డివైడ్ బై 100 కదా. అప్పుడు ఇది ఏమవుద్ది 9.34 అవుతుంది. అవునా. నిజానికి ఇప్పుడు ఈ స్టెప్ నేను రాయాల్సిన అవసరం లేదు, కాకపోతే మనం అర్థం అవ్వాలని ఉద్దేశంతో నేను రాస్తాను అనమాట. అని ఇక్కడ చూడండి 63.8 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 4.65 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసినా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసినా రెండింటికి సేమ్ ఆన్సర్లు వస్తాయి. నేను చేసిన ఏంటంటే ఈ పర్సెంటేజ్ని తీసేసి నేను ఇక్కడ 2 డిజిట్ డెసిమల్ పాయింట్ పెట్టాను, అందుకని ఇది 9.64 అయింది. అవునా, అనేది 4.65. ఇప్పుడు మీరు డిజిటల్ సమ్ చేసేయండి, డిజిటల్ సమ్ చేస్తే ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే కనుక డిజిటల్ సమ్ చేయండి. ఇప్పుడు చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. డిజిటల్ సమ్ చేయండి, చేస్తే ఇప్పుడు మీరు దీనికి 2 + 7 చేస్తే 9 పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకి ఏముందంటే 4. అవునా, అని ఇక్కడ చూడండి 9 పక్కన పెట్టేస్తే 3 + 4 చేస్తే 7. మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషనే పెట్టాలి. ప్లస్ మీకు డెసిమల్ పాయింట్స్ ఉన్న సంబంధం లేదు. ఓకేనా. 6 + 3 చేస్తే 9 కాబట్టి ఇక్కడ ఏముంది ఇక్కడ 8. అవునా, ఇంటూ అని ఇక్కడ చూడండి 5 + 4 చేస్తే 9 పక్కన పెట్టేస్తే ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది. ఇప్పుడు ఎడిషన్ చేయండి. 4 7 టైమ్స్ చేస్తే 28 అంటే 2 + 8 అంటే 10 అంటే 1 ప్లస్ 8 6 టైమ్స్ చేస్తే ఎంత 48 అంటే 4 + 8 చేస్తే 12 అంటే 1 + 2 కాబట్టి 3. అప్పుడు ఈ మొత్తానికి మనకి 1 + 3 అంటే ఎంత అంటే 4. అంటే మనకి క్వశ్చన్కి డిజిటల్ సమ్ ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. మరి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 4 వచ్చింది కాబట్టి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 4 వచ్చింది కాబట్టి ఆప్షన్ కూడా డిజిటల్ సమ్ 4 అవ్వాలి. చూద్దాం ఒకసారి డిజిటల్ సమ్ 4 ఎక్కడ అవ్వబోతుంది అనేది. చూడండి ఒకసారి చూస్తే ఇక్కడ 5 5 8 క్యాన్సిల్ చేస్తాను, ఎందుకంటే 5 + 5 10 + 8 18 అంటే ఏంటి 2 9లు అని అర్థం కదా. 18 అంటే 2 9లు కాబట్టి పక్క తీసాను. పక్క చేస్తే ఇంకా మనకి ఏమని చూడండి 2 + 5 చేసి 7 + 6 13 అంటే 1 + 3 అంటే 4. మనకి దీనికి డిజిటల్ సమ్ 4 వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, మనకి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 4 వచ్చింది, ఆప్షన్కి కూడా డిజిటల్ సమ్ 4 వచ్చింది. అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి ఇవి కూడా చెక్ చేస్తాను చూడండి. ఇవి కూడా చెక్ చేస్తే ఒకసారి చూడండి 5 5 8 అంటే మనకి 18 అంటే 2 9లు కదా. పక్క తీసేద్దాం. పక్క చేస్తే 7 + 7 14 + 6 ఎంత అంటే 20 అంటే 2 + 0 అంటే 2. మరి డిజిటల్ సమ్ 2 కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది, ఎందుకంటే మన డిజిటల్ సమ్ 4 కావాలి. అలానే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూస్తే ఏమో చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోయింది. అవునా, అలానే 8 + 8 చేస్తే 16. అవునా, అలానే 7 + 7 చేస్తే 14 16 + 14 చేస్తే 30 + 5 చేస్తే 35 అంటే 3 + 5 ఎంత అంటే 8. మన డిజిటల్ సమ్ 8 వచ్చింది. 8 అంటే రాంగ్ ఆన్సర్, ఎందుకంటే మన డిజిటల్ సమ్ 4 రావాలి కాబట్టి. అని ఇక్కడ చూడండి 6 + 3 9 పక్కన పెట్టండి. అలానే మనకి 6 + 1 + 2 ఇది కూడా 9 పక్కన పెట్టండి. అప్పుడు ఇంకా మనకి ఎంత మిగిలిపోయింది 6. డిజిటల్ సమ్ 6 వచ్చింది, అండ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే మన డిజిటల్ సమ్ 4 రావాలి. డిజిటల్ సమ్ 4 ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే వచ్చింది. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 552.586 అని అర్థం అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ క్యాలిక్యులేషన్ని మామూలుగా చేశారనుకోండి, ఈ 27.4% అన్నాం. 27.4%కి ఫ్రాక్షన్ వాల్యూ కూడా డైరెక్ట్గా లేదు. మరి ఫ్రాక్షన్ వాల్యూ డైరెక్ట్గా లేదంటే మనం ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేస్తున్నామంటే టైం వేస్ట్ అయిపోయింది అర్థం అనమాట. అని ఇక్కడ చూడండి, ఇక్కడ 63.8 అన్నాం. 63.8 కూడా మనకి డైరెక్ట్ ఫ్రాక్షన్ వాల్యూ లేదు, మళ్ళీ మొత్తం క్యాలిక్యులేషన్ చేయాలి. అందుకే ఏమిటంటే మీకు ఒకవేళ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ వస్తే కనుక ఆన్సర్స్ అనేవి మనం ఫాస్ట్గా సాల్వ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇంకో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా దీనికి కూడా ఇప్పుడు నేను డైరెక్ట్గా డిజిటల్ సమ్ అప్లై చేస్తాను. ఇందాక నేను పర్సెంటేజ్లో కన్వర్ట్ చేశాను, ఇప్పుడు అది కూడా కన్వర్ట్ చేయట్లేదు, డైరెక్ట్ నేను డిజిటల్ సమ్ అప్లై చేస్తాను. ఎందుకంటే పర్సెంటేజ్ ఉన్నా, మల్టిప్లికేషన్స్ ఉన్నా, ఎడిషన్స్ ఉన్నా, సబ్ట్రాక్షన్స్ ఉన్నా, ఏమున్నా మీరు డిజిటల్ సమ్ని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి 3 + 8 + 3 చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి 8 + 6 చేస్తే 14 అంటే 1 + 4, అప్పుడు ఇది ఏమవుద్ది అంటే 5 అవుద్ది. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. అలానే ఇక్కడ చూడండి 4 + 6 చేస్తే ఏమవుతుంది 10 + 8 చేస్తే 18 అంటే 1 + 8 అంటే 9 అవుద్ది. ఓకేనా.
ప్లస్ అలానే చూడండి 3 6 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది మనకి 7 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అలానే 6 3 క్యాన్సిల్ చేసేయండి ఇంకెంత ఉంది మనకి 8 ఉంది 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 9 వచ్చుద్ది అందుకే 9 రాసేయండి ప్లస్ 7 8 టైమ్స్ చేస్తే ఎంత వచ్చుద్ది 7 8 టైమ్స్ చేస్తే మనకి 56 వచ్చుద్ది 56 అంటే 5 ప్లస్ 6 5 ప్లస్ 6 అంటే ఎంత మనకి 5 ప్లస్ 6 చేస్తే 11 11 అంటే 1 ప్లస్ 1 1 ప్లస్ 1 ఎంత అంటే 2 9ని ఏ నెంబర్తో యాడ్ చేసినా మనకి అదే నెంబర్ ఆన్సర్ అవుద్ది అని చెప్పాము ఎందుకంటే మనకి 9 అన్నా 0 అన్నా రెండు సేమ్ కాబట్టి అంటే క్వశ్చన్కి డిజిటల్ సమ్ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది మరి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 2 వస్తే ఆన్సర్కి కూడా డిజిటల్ సమ్ 2 రావాలి చెక్ చేద్దాం చూడండి ఒకసారి 7 ప్లస్ 2 ఎంత 9 పక్కన పెట్టండి అలానే 7 ప్లస్ 2 ఎంత 9 పక్కన పెట్టండి 5 ప్లస్ 3 చేస్తే 8 వచ్చింది డిజిటల్ సమ్ 8 వచ్చింది రాంగ్ ఆన్సర్ ఎందుకంటే మన డిజిటల్ సమ్ 2 రావాలి అలానే ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే కనుక మీకు చూడండి ఒకసారి 8 8 2 క్యాన్సిల్ చేశాను ఎందుకంటే ఇక్కడ మనకి రెండు 9s ఉన్నాయి 8 1 8 1 అలా రెండు 9s పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేస్తే 6 ప్లస్ 6 చేసాం అనుకో 12 ప్లస్ 8 చేస్తే 20 అంటే డిజిటల్ సమ్ ఏమవుద్ది 2 అవుద్ది మనకి డిజిటల్ సమ్ 2 రావాలి ఇక్కడ డిజిటల్ సమ్ 2 వచ్చింది అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది ఇది కూడా చెక్ చేయండి ఒకసారి ఇక్కడ చెక్ చేస్తే 4 4 1 క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే 9 కాబట్టి అలా ఇక్కడ 8 ప్లస్ 2 10 10 ప్లస్ 2 12 అంటే 1 ప్లస్ 2 అంటే 3 డిజిటల్ సమ్ 3 వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది అని ఇక్కడ కూడా చూడండి 7 ప్లస్ 2 చేస్తే 9 పక్కన పెట్టండి పక్కన పెట్టేస్తే 6 ప్లస్ 6 చేస్తే 12 ప్లస్ 8 చేస్తే 20 ప్లస్ 5 25 అంటే 2 ప్లస్ 5 7 డిజిటల్ సమ్ 7 కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయింది ఎందుకంటే మనకి డిజిటల్ సమ్ 2 రావాలి డిజిటల్ సమ్ 2 ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే వచ్చింది అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 688.826 అని అర్థం అనమాట ఓకేనా చాలా మంచి కాన్సెప్ట్ అనమాట మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే కనుక ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ వెళ్ళొచ్చు అది పర్సెంటేజ్ ఉన్నా ఏమున్నా మీరు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి 56% ఆఫ్ 2400 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ మైనస్ 24% ఆఫ్ 1800 ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు చూడండి కావాలనుకుని ఇప్పుడు దీన్ని మీరు మామూలుగానే సాల్వ్ చేయొచ్చు కానీ మామూలుగా సాల్వ్ చేద్దామంటే ఇక్కడ అన్ని ఆప్షన్స్లో మనకి లాస్ట్ డిజిట్ సేమ్ ఉంది ఇప్పుడు ఒకసారి చూడండి కావాలనుకుని ఇప్పుడు నేను ఇలా సాల్వ్ చేయొచ్చా పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు అలానే పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మైనస్ వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే నెగిటివ్ వాల్యూ కాస్త పాజిటివ్ వాల్యూ అయిపోద్ది అవునా ఇప్పుడు చూడండి ఇది ఏమవుద్ది 56 ఇంటూ 24 ఎందుకంటే ఆఫ్ అండ్ 24 కాబట్టి ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుంది అప్పుడు నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుద్ది ప్లస్ 24 ఇంటూ 18 అవుద్ది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 24 ఉంది ఇక్కడ 24 ఉంది అప్పుడు నేను ఇక్కడ నుంచి 24 కామన్ తీయొచ్చా ఎప్పుడైతే ఇక్కడ నుంచి నేను 24 కామన్ తీసేస్తానో అప్పుడు ఏమైపోద్ది అంటే మనకి 56 ప్లస్ 18 అయిపోద్ది అవునా ఎందుకంటే ఇక్కడ నుంచి నేను 24 కామన్ తీస్తాను అప్పుడు 56 ప్లస్ 18 అప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి 24 ఇంటూ 56 ప్లస్ 18 చేశారనుకోండి ఇదేమో 60 8 ప్లస్ 6 చేస్తే 14 అప్పుడు ఏమైపోద్ది అంటే 74 అవుద్ది ఇప్పుడు నేను చెప్పాలంటే మీరు ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఈ క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడే డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు నేను జస్ట్ ఏంటంటే సింప్లిఫై చేద్దాం వద్దు సింప్లిఫై చేస్తాను లేదు వద్దనుకున్నాను అనుకోండి మీరు ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు ఇది కూడా చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా డిజిటల్ సమ్ ఇక్కడే కట్టొచ్చు చూడండి ఒకసారి ఒకవేళ మీరు డైరెక్ట్గా డిజిటల్ సమ్ ఇక్కడే కట్టేస్తే ఏమైపోద్దో 5 ప్లస్ 6 చేశారనుకోండి ఎంత మనకి 11 అంటే 1 ప్లస్ 1 2 ఇంటూ 2 ప్లస్ 4 చేస్తే 6 అప్పుడు 6 అవుద్ది ప్లస్ అని ఇక్కడ చూడండి 2 ప్లస్ 4 చేసామనుకోండి ఇక్కడ 6 వచ్చుద్ది ఇంటూ 1 ప్లస్ 8 అంటే 9 ఇక్కడ చూడండి 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకి 9 వచ్చుద్ది అంటే దీని వాల్యూ 9 అంటే ఏంటి ఆటోమేటిక్గా ఇది 0 అయిపోద్ది ఎందుకంటే 9 ప్లస్ కదా మరి 9 ప్లస్ అన్నప్పుడు 0 అయిపోద్ది కదా అప్పుడు ఇంక మిగిలిపోయింది ఏంటి 2 ఇంటూ 6 మిగిలింది 2 6 టైమ్స్ ఎంత 12 అంటే ఏంటి 1 ప్లస్ 2 అంటే 3 మరి దీనికి డిజిటల్ సమ్ 3 వచ్చింది క్వశ్చన్కి డిజిటల్ సమ్ 3 కాబట్టి ఆన్సర్కి కూడా డిజిటల్ సమ్ 3 రావాలి చూద్దాం ఒకసారి చూడండి 8 ప్లస్ 1 చేస్తే 9 పక్కన పెట్టండి 2 ప్లస్ 6 చేస్తే 8 వచ్చింది మన డిజిటల్ సమ్ 3 కావాలి ఇక్కడ 8 వచ్చింది అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది అని ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే కనుక 7 ప్లస్ 7 చేస్తే 14 ప్లస్ 6 చేస్తే 20 ప్లస్ 1 చేస్తే 21 అంటే 2 ప్లస్ 1 కాబట్టి 3 అంటే ఇక్కడ మనకి డిజిటల్ సమ్ 3 అవుతుంది ఓకేనా నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే 2 ప్లస్ 7 చేసామనుకోండి 9 కూడా పక్కన పెట్టండి 1 ప్లస్ 6 చేస్తే 7 వచ్చింది అంటే దీనికి డిజిటల్ సమ్ 7 వచ్చింది రాంగ్ ఆన్సర్ ఎందుకంటే మనకి డిజిటల్ సమ్ 3 కావాలి కాబట్టి అలానే ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే కనుక 9 పక్కన పెట్టేస్తే 1 ప్లస్ 7 8 ప్లస్ 6 కాబట్టి 14 అంటే 1 ప్లస్ 4 ఎంత 5 అంటే మన డిజిటల్ సమ్ 5 వచ్చింది అండ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది అప్పుడు ఇంక మనకి ఓన్లీ ఆప్షన్ బికి మాత్రమే డిజిటల్ సమ్ 3 వచ్చింది ఆప్షన్ బికి డిజిటల్ సమ్ 3 వచ్చింది కాబట్టి అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 1776 అని చెప్తాను అనమాట ఓకేనా ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తున్నప్పుడు మన నిజానికి సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు నేను జస్ట్ ఏంటంటే మీకు సింప్లిఫై చేసి చూపించాను మీరు సింప్లిఫై చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్లోనే డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు ఎందుకంటే మన డిజిటల్ సమ్ పర్సెంటేజ్కి కానీ మల్టిప్లికేషన్ కానీ దేనికైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా
ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి క్వశ్చన్ ఏంటంటే 7878 డివైడ్ బై 26 ఇంటూ 13 మైనస్ 333 ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే కనుక 78 26లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది, 78 26లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మనం వాల్యూ 303 అని చెప్తాం అవునా. ఇంటూ 13 మైనస్ 333 ఈక్వల్ టు ఎంత అవునా. ఇప్పుడు యాక్చువల్లీ దీనికి కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక లాస్ట్ డిజిట్ని వెరిఫై చేద్దాము అంటే లాస్ట్ డిజిట్ అన్నిట్లో సేమ్ ఉంది, అందుకని ఇక్కడ మీరు లాస్ట్ డిజిట్ చేయలేరు కాబట్టి అయితే క్యాలిక్యులేషన్ చేయండి, లేదు అనుకుంటే కనుక డిజిటల్ సమ్ అప్లై చేయండి. డిజిటల్ సమ్ అప్లై చేస్తే 3 + 0 + 3 అంటే 6 వచ్చుద్ది, ఇంటూ 1 + 3 అంటే 4 వచ్చుద్ది, మైనస్ 3 అన్నాం అనుకోండి అప్పుడు ఎంత, ఇది మొత్తం అంతా 9 అయిపోద్ది. 6 + 4 చేస్తే 6 × 4 చేస్తే ఎంత 24, మరి 24 కాబట్టి 2 + 4 చేస్తే 6 వచ్చుద్ది, 6 - 9 చేస్తే మనకి -3 వచ్చుద్ది అవునా. కానీ మనం చెప్పింది ఏంటి, నెగిటివ్ వాల్యూ ఉండదు అని చెప్పాం. -3 అంటే దాని మీనింగ్ ఏంటిది 6 అని మీనింగ్ అవునా. మరి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 6 వచ్చింది కాబట్టి ఆప్షన్కి కూడా డిజిటల్ సమ్ 6 రావాలి. చెక్ చేద్దాం చూడండి, చెక్ చేస్తే మనకి ఏమవుద్ది 3 + 6 9 కాబట్టి పక్కన పెట్టండి, 8 ఉంది, 8 కాబట్టి రాంగ్ ఆన్సర్. మన డిజిటల్ సమ్ 6 కావాలి. అలాగే ఇక్కడ చూడండి 6 9 ఇది కూడా 9 అంటే దీని డిజిటల్ సమ్ 0 అన్న 9 అన్న రెండు సేమ్ ఓకేనా. అని ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏమైంది 4 + 6 చేసామనుకోండి 10 + 2 చేస్తే 12 కాబట్టి 1 + 2 అంటే 3, ఇది కూడా డిజిటల్ సమ్ 3 వచ్చింది, రాంగ్ ఆన్సర్. అలా ఇక్కడ చూడండి 3 + 6 చేస్తే 9 పక్కన పెట్టండి, పక్కన పెట్టేసి మీకు ఏం మిగిలిపోయింది 6 మిగిలిపోయింది. మరి దీని డిజిటల్ సమ్ ఎంత అంటే 6. మరి చూడండి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 6 వచ్చింది, ఆప్షన్కి డిజిటల్ సమ్ 6 వచ్చింది, అప్పుడు వెంటనే ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అని చెప్పేస్తాను అనమాట ఓకేనా. సో ఆన్సర్ ఏంటంటే 36.06 అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 85410 ప్లస్ 36885 ప్లస్ 24705 డివైడెడ్ బై 1600 ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ ఒకవేళ మీరు మొత్తం చేయాలనుకుంటే కనుక చాలా టైం కన్జ్యూమ్ అవుద్ది అవునా. అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక ఆప్షన్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, అందుకని ఇప్పుడు మనం దీంట్లో డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించబోతున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5 + 4 చేస్తే ఎంత 9, అలానే 8 + 1 చేస్తే 9 అంటే ఇది ఇంకా ఆటోమేటిక్గా ఇది మొత్తం అంతా 0 అయిపోయింది, ఎందుకంటే 9ని మనం ఎడిషన్ చేసేటప్పుడు 9ని నెగ్లెక్ట్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ తెలుసు కదా, ఇది 0 అయిపోయింది, పక్కన పెట్టండి. పక్కన పెట్టేస్తే 3 + 6 చేస్తే 9, 8 + 8 చేస్తే 16 + 5 చేసామనుకోండి 21 అంటే 2 + 1 ఎంత అంటే 3 ప్లస్ అని ఇక్కడ చూడండి 7 + 2 చేస్తే 9, అలానే 4 + 5 చేస్తే 9, ఇది పక్కన పెట్టండి, పక్కన పెట్టేస్తే మీకు 3 వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూడండి, అంటే ఈ బ్రాకెట్స్ మొత్తానికి మనం యాడ్ చేస్తే ఏమొచ్చిందంటే 0 + 3 + 0 వచ్చింది, అంటే మొత్తానికి మనకి బ్రాకెట్స్లో ఉన్న వాల్యూ 3 వచ్చింది. డివైడెడ్ బై, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డివైడ్ బై 1 + 6 + 0 + 0 ఎంత అవుతుంది మనకి 7 అవుతుంది అవునా. ఇప్పుడు ఒకసారి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇప్పుడు మళ్ళీ చాలామంది డౌట్ వచ్చింది ఈ డివిజన్ ఆపరేషన్ వచ్చినప్పుడు ఎలా అని చెప్పని, చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం మన క్లాసెస్లో కూడా చెప్పాం. ఒకసారి చూడండి, ఒకవేళ మీకు డివిజన్ ఆపరేషన్ వచ్చినప్పుడు మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే డినామినేటర్లో ఉన్న వాల్యూని మీరు 1 చేసేస్తే చాలు, డినామినేటర్ ఉన్న వాల్యూని 1 చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనం ఆ డిజిటల్ సమ్ చేసినప్పుడు 1 వచ్చేదో తెలియాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ డినామినేటర్ 1 చేయడం కోసం నేను పైన కింద 4తో మల్టిప్లై చేస్తున్నాను. ఎప్పుడైతే నేను పైన కింద 4తో మల్టిప్లై చేశానో అప్పుడు ఏమో చూడండి 7 4 టైమ్స్ ఎంత 28 వచ్చుద్ది అవునా. అలానే 3 4 టైమ్స్ ఎంత 12 వచ్చుద్ది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు 28 అంటే దాన్ని ఏమని చెప్తాం 2 + 8 కదా, మరి 2 + 8 అంటే ఎంత 10 అంటే 1 + 0 ఎంత 1 అంటే డినామినేటర్ని మనం 1 చేస్తాం. ఎప్పుడైతే మనం డినామినేటర్ని 1 చేస్తామో అప్పుడు ఇంకా మనం ఓన్లీ న్యూమినేటర్ని కన్సిడర్ చేస్తాం. 1 + 2 ఎంత 1 + 2 ఎంత అంటే 3, మరి 3/3 అంటే ఎంత వచ్చుద్ది 3 వచ్చుద్ది. మరి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 3 వచ్చింది కాబట్టి అప్పుడు ఆన్సర్కి కూడా డిజిటల్ సమ్ 3 రావాల్సిన అవసరం ఉంది ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అంతేగాని మళ్ళీ ఇక్కడ క్యాన్సిలేషన్ చేయడం కాదు, క్యాన్సిలేషన్ చేయకోకుండా ఈ డివిజన్ ఆపరేషన్ వచ్చినప్పుడు మీకు చేయాల్సింది ఏంటి డినామినేటర్ ఉన్న వాల్యూని 1కి ఈక్వల్ చేయాలి. డినామినేటర్ ఉన్న వాల్యూ 1కి ఈక్వల్ చేయాలి కాబట్టి ఇక్కడ 7 వచ్చింది కాబట్టి నేను దీన్ని 4తో మల్టిప్లై చేశాను. 7 వచ్చింది కాబట్టి 4తో మల్టిప్లై చేసి 7 4 టైమ్స్ 28 కాబట్టి అప్పుడు దీన్ని 2 + 8 చేసి 10 కాబట్టి 10 అంటే 1 చేసాం. ఇప్పుడు సపోజ్ సరే డినామినేటర్ 8 వచ్చింది, 8 వస్తే ఏం చేయాలి మళ్ళీ దీన్ని మీరు 8తో మల్టిప్లై చేయాలి. 8 టైమ్స్ చేస్తే ఎంత వచ్చింది మనకి 64 వచ్చింది. 64 అంటే 6 + 4 కదా, 6 + 4 అంటే 10 అంటే 1 + 0 1 అయిపోద్ది, అలా చేయాలన్నమాట ఓకేనా. ఇప్పుడు చూడండి మన క్వశ్చన్కి 3 వచ్చింది కాబట్టి ఆప్షన్కి కూడా 3 రావాలి. ఇది 9 కాబట్టి పక్కన పెట్టండి.
2 + 7 చేసి 9 కూడా పక్కన పెట్టండి. 8 + 5 చేసామనుకోండి 13 వచ్చింది. 13 అంటే 1 + 3 1 + 3 కాబట్టి 4, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ 9 పక్కన పెట్టండి. 1 + 8 9 అయిపోయింది. 7 + 5 చేస్తే మనకి 12 వచ్చింది. 12 అంటే 1 + 2 1 + 2 అంటే మనకి 3 వచ్చింది. చూడండి మనకి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 3 వచ్చింది, ఆన్సర్ కూడా 3 వచ్చింది, అంటే ఆన్సర్ ఇదే అవ్వాలి. అలా ఇక్కడ చెక్ చేద్దాం. చూడండి చెక్ చేస్తే 9 కూడా పక్కన పెట్టండి. 2 + 7 చేస్తే 9 పక్కన పెట్టండి. 6 + 5 చేస్తే ఎంత 11 11 అంటే 1 + 1 1 + 1 ఎంత 2, మరి డిజిటల్ సమ్ 2 వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ చూడండి 9 కాబట్టి పక్కన పెట్టండి. 2 + 7 చేస్తే 9 4 + 5 చేస్తే 9 అని దీని డిజిటల్ సమ్ ఎంత అంటే 0, మరి డిజిటల్ సమ్ 3 ఓన్లీ ఇక్కడ మాత్రమే వచ్చింది. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 91.875 అని అర్థం అనమాట. ఓకేనా, చాలా చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసి మనం క్వశ్చన్స్ని చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో అడిగారు అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్లో అడిగినప్పటికీ కూడా సాల్వ్ చేయడం చాలా సింపుల్. చూడండి 11 1/3 ఏమని చెప్తాం. 11 3 times 33 33 + 1 ఎంత అంటే 34. అప్పుడు ఇది ఏమవుతుందంటే 34/3 అవుద్ది. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ ఇంటూ 117 ప్లస్ 13 3/5 కాబట్టి 13 5 times 65 65 + 3 చేస్తే 68/5 ఇంటూ 115. అవునా, ఇప్పుడు మనం దీనికి కావాలంటే సింప్లిఫై చేయొచ్చు. చూడండి సింప్లిఫై చేస్తే ఏమవుద్దో, ఇక్కడ సింప్లిఫై చేస్తే 3 times చేస్తే 9 వచ్చుద్ది. అవునా, 3 9 times చేస్తే 27 వచ్చుద్ది. అలానే ఇక్కడ చూడండి సింప్లిఫై చేస్తే 5 2 times చేస్తే 10 వచ్చుద్ది. 5 3 times చేస్తే 15 వచ్చుద్ది. ఇప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేసి జస్ట్ లాస్ట్ డిజిట్ని వెరిఫై చేయండి సరిపోద్ది. లేదు అనుకుంటే కనుక మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ డిజిట్ మీరు చూస్తే కనుక ఇక్కడ 0 ఇక్కడ 6 ఇక్కడ 2 ఇక్కడ 8. అందుకే నేను ఇప్పుడు లాస్ట్ డిజిట్ చెక్ చేస్తాను. లాస్ట్ డిజిట్ చెక్ చేస్తే 4 9 times ఎంత 36 అంటే మనకి లాస్ట్లో 6 వచ్చింది. ప్లస్ 8 3 times ఎంత 8 3 times చేస్తే 24, లాస్ట్లో మనకి 4 వచ్చింది. మరి 6 + 4 కాబట్టి మనకి లాస్ట్ డిజిట్ ఏం రావాలంటే 0 రావాలి. లాస్ట్ డిజిట్ 0 కాబట్టి అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 2890 అని చెప్పేస్తాం. ఓకేనా, అంటే మీరు కావాలనుకుంటే దీనికి డిజిటల్ సమ్ అయినా అప్లై చేయొచ్చు. లేదు వద్దనుకుంటే కనుక లాస్ట్ డిజిట్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి, లాస్ట్ డిజిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి జస్ట్ లాస్ట్ డిజిట్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసి కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా సాల్వ్ చేసినా సరే మనకి ఆన్సర్ అనేది సేమ్ రాబోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 7/9 డివైడ్ బై 5 1/2 ఇంటూ 693 / 350 ఈక్వల్ టు 1/3 ఆఫ్ 5/7 ఆఫ్ 147 డివైడ్ బై 175 ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఎంత అని అడుగుతాం. ఒకసారి చూడండి, యాక్చువల్లీ ఇప్పుడు ఇది కావాలంటే మనం డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆప్షన్స్లో మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్లో ఇక్కడేమో 14 ఉంది, ఇక్కడేమో 26, ఇక్కడేమో 5, ఇక్కడేమో 18. అవునా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూస్తే దీని డిజిటల్ సమ్ ఎంత వచ్చింది 5 వచ్చింది, దీని డిజిటల్ సమ్ ఎంత వచ్చింది 5 వచ్చింది. అవునా, అని దీని డిజిటల్ సమ్ ఎంత వచ్చింది, దీనికి వచ్చేసరికి 8 వచ్చింది, దీని డిజిటల్ సమ్ ఎంత వచ్చింది 9 వచ్చింది. ఎప్పుడైనా ఒకవేళ మనకి ఆప్షన్స్లో డిజిటల్ సమ్ అనేది సేమ్ ఉంటే కనుక ఆప్షన్లో డిజిటల్ సమ్ అనేది సేమ్ ఉంటే అప్పుడు మనం డిజిటల్ సమ్ అనేది అప్లై చేయకూడదు. ఎందుకంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిజిటల్ సమ్ 5 వచ్చింది. సపోజ్ ఒకవేళ ఇక్కడ కూడా 5 వచ్చింది, ఇక్కడ కూడా 5 వచ్చింది, ఇక్కడ కూడా 5 వచ్చింది. మరి అన్ని ఆప్షన్స్ డిజిటల్ సమ్ 5 వచ్చాయి. అప్పుడు మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసి డిజిటల్ సమ్ 5 అని తెలిసింది మీకు. అన్ని ఆప్షన్స్ 5 వచ్చినప్పుడు మీరు ఏం పెడతారు ఆన్సర్, ఇది పెడతారా, ఇది పెడతారా, ఇది పెడతారా, ఇది పెడతారా. అందుకే ఏంటంటే ఆప్షన్స్ అనేవి మనకి డిజిటల్ సమ్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఎప్పుడైతే మనకి ఆప్షన్స్ డిజిటల్ సమ్ డిఫరెంట్గా ఉండదో అప్పుడు మనకి డిజిటల్ సమ్ చేయడం వల్ల ఆన్సర్ అనేది ఫాస్ట్గా వచ్చుద్ది. ఒకవేళ అలా కాకుండా ఆప్షన్స్ అంట్లో సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు చేయడం వల్ల ఆన్సర్ చేసినప్పటికీ కూడా మీకు తెలియదు అనమాట. సో అందుకే ఏంటంటే డిజిటల్ సమ్ చేసేటప్పుడు ఆప్షన్స్లో మన డిజిటల్ సమ్ వేరువేరుగా ఉన్నాయి అనుకోండి, ఆన్సర్స్ అనేవి మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు అని అర్థం అనమాట. ఓకేనా, చూద్దాం ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను. చూడండి, సాల్వ్ చేస్తే 2 7/9 కాబట్టి 9 2 times చేస్తే 18 18 + 7 చేస్తే ఎంత అంటే 25/9 అవుద్ది. డివిజన్ కాబట్టి ఈ డివిజన్ ఇప్పుడు మల్టిప్లికేషన్ కింద మారుస్తాను. ఎప్పుడైతే డివిజన్ని మల్టిప్లికేషన్ మారుస్తానో ఫ్రాక్షన్ రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఇది ఏమవుద్ది 5 2 times 10 10 + 1 11, ఇది 11/2 అవుద్ది. కానీ డివిజన్ ఆపరేషన్ని మల్టిప్లికేషన్ చేశాను, అప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అయిపోద్ది కాబట్టి ఇది ఏమైపోద్ది అంటే 2/11 అవుద్ది. ఇంటూ ఇప్పుడు ఇదేమో చూడండి 693 డివైడ్ బై 350 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 5/7 ఇంటూ 147 డివైడ్ బై 175 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సింప్లిఫై చేయండి, ఏమవుతుందో 693 11లో క్యాన్సిల్ అవుతుందా,
11 6 టైమ్స్ చేసి 66 వచ్చింది, 11 3 టైమ్స్ చేసి 33 వచ్చింది, అవునా? అలానే ఇక్కడ చూడండి, మీకు 350 అనేది 25లో క్యాన్సిల్ అవుతుందా? 25 10 టైమ్స్ చేస్తే 250 వచ్చింది, కానీ ఇక్కడ ఇంకా 100 ఎక్కువ ఉంది. 25 4 టైమ్స్ చేసి 100 వచ్చింది, అంటే ఇది 14 టైమ్స్ క్యాన్సిల్ అవబోతుంది అనొద్దు అనమాట, ఓకేనా? అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి ఒకసారి, 63 9లో ఎన్ని టైమ్స్ పోతుంది? 9 7 టైమ్స్ 63, అవునా? అలానే ఇక్కడ మీరు ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా చూడండి ఒకసారి. 14 7లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అవునా? ఇక్కడ అలానే 2లో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్యాన్సిలేషన్లో ఇంక కేవలం 7 మాత్రమే మిగిలింది, అవునా? క్యాన్సిల్ చేయండి. 147 7లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 21 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అవునా? అలానే మీకు ఇక్కడ 175 5లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 3 టైమ్స్ చేస్తే 15, 5 5 టైమ్స్ చేస్తే 35, సారీ 5 5 టైమ్స్ చేస్తే 25, ఓకేనా? సో 35 టైమ్స్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ అలానే ఇంకా చూడండి ఒకసారి, 21 3లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 7 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 35 7లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. మరి ఇక్కడ ఇది చివరికి 5 వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ ఎంత అంటే అప్పుడు మనం సింపుల్గా దీనికి 5 అని చెప్పేస్తాం, అవునా? ఎందుకంటే మనకి ఇటు పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ మొత్తం మనకి 1 వచ్చేసింది. ఇది మొత్తం మీరు సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా మీరు క్వశ్చన్ మార్క్ అనుకున్న 5 వచ్చింది. లేదు ఇక్కడ మీకు మిగిలిపోయిన చివరికి ఏంటంటే 1/5 మిగిలింది. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఇది ఎలాగో 1 కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 1కి ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ ఎంత అవ్వాలంటే ఈ క్వశ్చన్ మార్క్ 5 అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? 5 5 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది రైట్ హ్యాండ్ సైడ్కి ఈక్వల్ అవుతుంది. అందుకని ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 5 అని చెప్పేస్తాం, ఓకేనా? ఇది జస్ట్ ఏంటంటే సింప్లిఫికేషన్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట. మీరు జస్ట్ సింప్లిఫికేషన్ చేసి సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మీరు చేయాల్సిన ఏంటంటే 36 ఇంటూ 1.75 ప్లస్ 24 ఇంటూ 3.25 ఈక్వల్ టు ఎంత? ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఆప్షన్ డిజిటల్ సమ్ ఎంత? డిజిటల్ సమ్ ఎంత అంటే దీనికి 5, అవునా? అలానే దీనికి డిజిటల్ సమ్ ఎంత? దీని డిజిటల్ సమ్ ఎంత అంటే 6. దీనికి డిజిటల్ సమ్ ఎంత? దీని డిజిటల్ సమ్ ఎంత అంటే 6. దీని డిజిటల్ సమ్ ఎంత? డిజిటల్ సమ్ ఎంత అంటే 6. అంటే మనకి 3 ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 6 6 6 వచ్చింది. అంటే ఈ క్వశ్చన్కి డిజిటల్ సమ్ అప్లై చేయడం వల్ల మనకి యూజ్ లేదు అనొద్దు అనమాట, అర్థమైందా? ఎందుకంటే ఒకవేళ మీకు క్వశ్చన్ అంతా చేస్తారు 6 వచ్చింది అనుకోండి డిజిటల్ సమ్, అప్పుడు ఈ 3 ఆప్షన్లు ఏ ఆప్షన్ పెడతారు? అన్ని 6 కాబట్టి ఇలాంటప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. చేయండి, క్యాలిక్యులేషన్ చేశారనుకోండి 36 1 టైం చేస్తే 36 వచ్చింది. 36 ఇంటూ 0.75, 0.75 అంటే ఇది 3/4 అనే కదా. అప్పుడు 36 4లో 9 టైమ్స్ పోయింది, 9 3 టైమ్స్ వేస్తే ఎంత వచ్చింది? 27 వచ్చింది, అవునా? అప్పుడు ఇది 36 ప్లస్ 27, అలానే ప్లస్ 24 3 చేసాం అనుకోండి, 24 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 72 వచ్చింది, అవునా? అలానే 0.25 అంటే మనకి 1/4 కదా. అప్పుడు 24 4లో ఎన్ని టైమ్స్ పోయింది? 6 టైమ్స్ పోయింది. అప్పుడు 72 ప్లస్ 6 అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది? 78 వచ్చింది, అవునా? మరి మొత్తాన్ని యాడ్ చేయండి సరిపోద్ది. 30 ప్లస్ 20 50, 50 ప్లస్ 70 అంటే 120, అవునా? అలానే 6 ప్లస్ 7 చేస్తే ఎంత? 13, 13 ప్లస్ 8 చేసాం అనుకోండి 21. అప్పుడు 120 ప్లస్ 21 కాబట్టి అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 141 అని చెప్పేస్తాం, ఓకేనా? చాలా చాలా మంచి క్వశ్చన్స్ అనమాట. నిజం చెప్పాలంటే మీరు ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి క్యాలిక్యులేషన్స్లో కూడా మీరు బేసిక్ క్యాలిక్యులేషన్స్లో స్పీడ్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు బేసిక్ క్యాలిక్యులేషన్స్లో స్పీడ్గా ఉంటారో అప్పుడు ఆబ్వియస్గా మీకు క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 456 డివైడెడ్ బై 24 ఇంటూ 38 మైనస్ 958 ప్లస్ 364 ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ నేను డివిజన్ ఆపరేషన్ చేయాలి. డివిజన్ ఆపరేషన్ చేయాలి కాబట్టి 456 డివైడ్ బై 24 కాబట్టి 24ని ఇప్పుడు నేను 2 టైమ్స్ చేశాను అనుకోండి 48 వచ్చింది, 48. అది ఇప్పుడు నేను 20 టైమ్స్ చేశాను అనుకోండి 480 వచ్చింది 20 టైమ్స్ ఇస్తే. కానీ ఇక్కడ 480 లేదు, ఇక్కడ ఎంత ఉందంటే 456 ఉంది, అంటే 24 తక్కువ ఉంది. మరి 480లోంచి 24 తీస్తే మనకి 456 వచ్చింది, అవునా? అంటే దాని మీనింగ్ ఏమిటంటే ఇక్కడ ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవబోతుంది అంటే 19 టైమ్స్ క్యాన్సిల్ అవబోతుంది అర్థం. ఎందుకంటే 20 టైమ్స్ అయితే 480, కానీ ఇది 456, 24 తక్కువ ఉంది, 24 తక్కువ కాబట్టి 19 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇంటూ ఎంత అంటే 38 మైనస్ ఇది ఎంత అంటే 958 ప్లస్ 364 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు కావాలనుకుంటే దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడ ఈ సబ్ట్రాక్ట్ చేసి ఎడిషన్ చేసి వాల్యూ చెప్పొచ్చు. లేదు అనుకుంటే కనుక ఇక్కడ చూస్తే లాస్ట్ డేట్ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. మరి లాస్ట్ డేట్ 8 ఉంది కాబట్టి మీరు లాస్ట్ డేట్ చెక్ చేసుకున్నప్పటికి కూడా మీకు యూజ్ లేదు అని అర్థం. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు.
డిజిటల్ సమ్ అయినా అప్లై చేయండి, లేదా సింప్లిఫై చేసినా పర్లేదు, ఏది చేసినా సేమ్ ఆన్సర్ వచ్చింది. చూడండి ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది, 1 వచ్చింది ఇంటూ 3 + 8 చేసాం అనుకోండి ఎంత, 11 అంటే 1 + 1, 1 + 1 చేస్తే 2 వచ్చింది, మైనస్ 9 పక్కన పెట్టేస్తే 5 + 8 చేసాం అనుకోండి ఎంత వచ్చింది, 13 అంటే 5 + 8 చేసాం అనుకోండి మనకి ఎంత వస్తుంది, 13 కాబట్టి 1 + 3 చేస్తే మనకి 4 వచ్చింది, అవునా, ప్లస్ 3 6 9 కూడా పక్కన పెట్టండి, ఇక్కడ కూడా మనకి 4 వచ్చింది, అవునా. ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడేమో 1 వచ్చింది, 3 + 8 చేస్తే మనకి ఎంత వచ్చింది, 11 అంటే 1 + 1 2 అయింది, 9 పక్కన పెట్టేస్తే 8 + 5 చేస్తే మనకి 13 వచ్చింది, 13 అంటే 1 + 3 4 వచ్చింది, 3 6 క్యాన్సిల్ 4. ఇప్పుడు చూడండి -4 + 4 క్యాన్సిల్ అయిపోయి ఇంకా మనకి ఎంత ఉంది, 2 ఉంది. మరి క్వశ్చన్కి డిజిటల్ సమ్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. క్వశ్చన్కి డిజిటల్ సమ్ 2 కాబట్టి ఆప్షన్కి కూడా డిజిటల్ సమ్ 2 రావాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 2 + 2 + 8 చేస్తే 12 అంటే 1 + 2 అంటే 3, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది. అలా ఇక్కడ చూడండి 124 కాబట్టి 1 + 2 + 4 చేసామనుకోండి ఎంత వస్తుంది, 7, కానీ మనకు కావాల్సింది 2 అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి 1 + 8 అంటే 9 పక్కన పెట్టేస్తే 2. ఇక్కడ చూడండి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 2 వచ్చింది, ఆప్షన్కి కూడా డిజిటల్ సమ్ 2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 + 8 పక్కన పెట్టేస్తే 9 పక్కన పెట్టేస్తే ఇంకా 3 ఉంది అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి అన్ని రాంగ్ ఆన్సర్ కాబట్టి డిజిటల్ సమ్ 2 వచ్చింది, ఓన్లీ 128 మాత్రమే. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 128 అని చెప్పేస్తాం. ఇది ఇప్పుడు మీరు కావాలనుకుంటే మల్టిప్లై చేసి సింప్లిఫై చేసినా పర్లేదు, లేదు ఒకవేళ కాదు అనుకుంటే కనుక నేను ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే డిజిటల్ సమ్ అప్లై చేసినా పర్లేదు, ఎలా చేసినా సేమ్ ఆన్సర్ వచ్చింది మనకి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే -676.76 ప్లస్ 1237.87 ప్లస్ 897.34 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 1294.25. ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ ఎందుకు కావాలి, యాక్చువల్లీ ఏంటంటే SBI POలో వచ్చిన క్వశ్చన్ అనమాట, SBI PO. ఇది కూడా మీరు కావాలనుకుంటే డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి లాస్ట్ షీట్ 2 ఉంది, ఇక్కడ లాస్ట్ షీట్ 2 ఉంది, ఇక్కడ లాస్ట్ షీట్ 2 ఉంది, ఇక్కడ లాస్ట్ షీట్ 8 ఉంది, అంటే మనకి ఇక్కడ లాస్ట్ షీట్ని యూస్ చేసి ఆన్సర్ రాదు అనమాట. అందుకే ఇక్కడ మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయాలి. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేస్తే ఆటోమేటిక్ మీకు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తాను, అలానే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాను. అప్పుడు ఇంకా నేను డైరెక్ట్గా డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు. డిజిటల్ సమ్ అప్లై చేస్తే చూడండి ఏమవుద్దాం, చూడండి ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. ఇప్పుడు డిజిటల్ సమ్ అప్లై చేస్తే మనకి ఇక్కడ చూడండి 6 + 6 + 6 6 3 టైమ్స్ చేస్తే 18 వచ్చింది. 18 అంటే 1 + 8 1 + 8 9 కదా, 9 కూడా పక్కన పెట్టేశాను. ఇక్కడ చూడండి 7 + 7 చేస్తే మనకి ఏమొచ్చింది 14 అంటే 1 + 4 అంటే 5. ఇక్కడ మైనస్ కాబట్టి -5 మర్చిపోద్దు, సైన్ ఏది ఉంటే అది తీసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -5 వేసాను. నెక్స్ట్ ప్లస్ కాబట్టి ప్లస్, చూడండి 2 + 7 చేస్తే 9, అలానే 1 + 8 చేస్తే 9, ఇంకా 3 + 7 అంటే 10 అంటే 1 + 0 కాబట్టి 1 ప్లస్ అని ఇక్కడ చూడండి 9 కాబట్టి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకేమన్నా క్యాన్సిలేషన్ చేయడానికి ఇక్కడ చూస్తే కనుక 7 + 3 10 + 8 చేస్తే 18 కాబట్టి పక్కన పెట్టండి. ఇంకా మనకి ఏం మిగిలింది ఇక్కడ 4 అలానే. ఇప్పుడు ఇది యువతలకు వచ్చేసింది కదా, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చేస్తే అప్పుడు ఏమైపోతుందంటే ప్లస్ కాస్త మైనస్ అయిపోతుందని చెప్పాను, అవునా. ఈ 9 పక్కన పెట్టండి, అలానే 4 + 5 9 పక్కన పెట్టండి. అప్పుడు 1 + 2 + 2 అంటే మనకి 5 వచ్చింది, అవునా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ చూడండి ఇదేమో -5 ఇదేమో +5, మరి -5 + 5 అంటే 0 అయిపోయింది. 0 - 5 చేస్తే అప్పుడు మనకి -5 వచ్చింది. మరి నెగిటివ్ వాల్యూ రాదని చెప్పాను కదా, -5 అన్నా లేదా 4 అన్నా రెండు సేమే అని చెప్పాం. ఎందుకంటే డిజిటల్ సమ్ నెగిటివ్ వస్తే కనుక మీరు 9లో సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పాను. మరి -5 అన్నా 4 అన్నా రెండు సేమ్ కాబట్టి మనకి క్వశ్చన్కి డిజిటల్ సమ్ 4 వచ్చింది కాబట్టి ఆన్సర్కి కూడా డిజిటల్ సమ్ 4 రావాలి. చెక్ చేద్దాం. 1 + 8 చేస్తే 9 పక్కన పెట్టండి, 6 + 2 చేస్తే 8 కాబట్టి రాంగ్ ఆన్సర్. అలానే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూస్తే కనుక 6 + 2 + 1 చేసామనుకోండి 9 పక్కన పెట్టేస్తే ఎంత ఉంది 4. మనకి డిజిటల్ సమ్ 4 రావాలి, 4 వచ్చింది అంటే ఈ ఆప్షన్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ చెక్ చేస్తే 5 + 4 9 పక్కన పెట్టండి, 1 + 2 ఎంత అంటే 3 అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా చూడండి 8 + 1 చేస్తే 9, అవునా, పక్కన పెట్టండి. 6 + 4 చేస్తే 10 అంటే 1 + 0 చేస్తే 1 వచ్చింది అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. అప్పుడు ఓన్లీ మనకి ఆప్షన్ బి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 164.2 అని చెప్తారు అనమాట. అలా ఈ క్వశ్చన్ మీరు కావాలనుకుంటే నార్మల్గా సింప్లిఫై చేసుకోవచ్చు, లేదు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 38% ఆఫ్ 4500 - 25% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 1640. మనకి క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. సింపుల్. యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఈ పర్సెంటేజ్ ఈ 00 క్యాన్సిలేషన్ చేస్తాను. నిజానికి ఇక్కడ మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తున్నాం కాబట్టి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా
సాల్వ్ చేసేయచ్చు. ఎందుకంటే పర్సెంటేజ్ అయినా డెసిమల్స్ అయినా లేదా ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాం కాబట్టి చూడండి ఇప్పుడు మీరు డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుద్ది 3 + 8 3 + 8 చేస్తే ఎంత 11 అంటే 1 + 1 చేస్తే 2 వచ్చుద్ది. నెక్స్ట్ అలానే 4 + 5 చేస్తే 9 అవునా మైనస్ 2 + 5 చేస్తే 7 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దాం 6 + 4 చేస్తే 10 + 1 చేస్తే 11 అంటే 1 + 1 2 అవునా. ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్ మార్క్ ఏంటో కావాలి. ఇప్పుడు ఒకసారి చూడండి 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకి ఏమొచ్చుద్ది 9 వచ్చుద్ది. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందని నేను రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాను, రైట్ హ్యాండ్ సైడ్ ఉందని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాను. ఈ 2 కాస్త ఇటు వచ్చేసి అనుకోండి +2 కాస్త -2 అవుద్ది ఈజ్ ఈక్వల్ టు ఈ -7 క్వశ్చన్ మార్క్ని అవతల పక్క పంపించేస్తే మైనస్ కాస్త ప్లస్ అవుద్ది. అప్పుడు ఇది 7 ఇంటూ క్వశ్చన్ మార్క్ అవుద్ది అవునా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 9 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది 7 వచ్చింది. అంటే క్వశ్చన్కి డిజిటల్ సమ్ 7 వచ్చింది. మరి అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ కూడా డిజిటల్ సమ్ 7 రావాలి కదా. అంటే 7ని ఏ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే డిజిటల్ సమ్ మనకి మళ్ళీ 7 రాబోతుందో చూడాలి ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి ఇప్పుడు ఎంత ఇది డిజిటల్ సమ్ 2 + 6 + 0 అంటే 8 7 టైమ్స్ వేసి అనుకోండి 56 వచ్చుద్ది. 56 అంటే 5 + 6 11 అంటే 1 + 1 2 మరి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది అవునా. అలానే ఇక్కడ చూడండి 2 + 7 చేస్తే 9 ఇది 9 కాబట్టి 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకి ఏమొస్తుందని చెప్పాం 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 9 వస్తుంది అని చెప్పాం అవునా. అందుకని ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి 2 + 8 + 0 చేస్తే 10 అంటే 1 మరి అప్పుడు 7 ఇంటూ 1 చేస్తే మనకి 7 వస్తుంది కదా అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది కదా అని ఇక్కడ చూడండి ఇది 9 కూడా పక్కన పెట్టేస్తే 2 7 2 టైమ్స్ చేస్తే 14 అంటే 1 + 4 5 ఇక్కడేమో 5 వస్తుంది ఇక్కడేమో 7 వస్తుంది అంటే ఓన్లీ 280 మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే 280 అంటే 2 + 8 10 అంటే 1 + 0 1 అప్పుడు ఇది 1 కాబట్టి 7 ఇంటూ 1 చేస్తే మనకి ఎంత వస్తుంది 7 వస్తుంది. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 7 ఉంది రైట్ హ్యాండ్ సైడ్ కూడా 7 ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి అప్పుడు సింపుల్గా మన ఆన్సర్ ఏంటంటే 280 అని చెప్పేస్తాం అనమాట. ఓకే చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. మీరు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తూ ఒకవేళ మీకు క్యాలిక్యులేషన్స్ అనేవి కాంప్లికేటెడ్గా ఉన్నట్లయితే కనుక అప్పుడు మీరు క్యాలిక్యులేషన్స్ చేయడం మానేసేసి సింపుల్గా డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. కానీ ఒకవేళ మీకు ఆప్షన్స్లో కనుక ఎక్కువ ఆప్షన్స్ అంటే ఒక 3 ఆప్షన్లు కానీ 2 ఆప్షన్లు కానీ 4 ఆప్షన్స్ కానీ డిజిటల్ సమ్ సేమ్ చూపిస్తున్నట్లేదు కనుక అప్పుడు ఖచ్చితంగా మీరు డిజిటల్ సమ్ చేయకూడదు. ఎందుకంటే డిఫరెంట్ డిజిటల్ సమ్ అని అనుకోండి అప్పుడు మీరు డిజిటల్ సమ్ చేయొచ్చు. ఒకవేళ డిఫరెంట్గా లేకుండా సేమ్ అని అనుకోండి అప్పుడు మీరు డిజిటల్ సమ్ చేయకోకుండా నార్మల్ ప్రొసీజర్లో వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అయితే మీరు సింప్లిఫికేషన్ చేసేటప్పుడు లాస్ట్ డిజిట్ టెక్నిక్ యూస్ చేయాలి. ఒకవేళ లాస్ట్ డిజిట్ టెక్నిక్ యూస్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చేసి అనుకోండి డైరెక్ట్గా పెట్టేస్తారు. ఒకవేళ మీకు సేమ్ ఆప్షన్ వచ్చి అనుకున్నప్పుడు ఏం చేయాలి డిజిటల్ సమ్ యూస్ చేస్తారు. డిజిటల్ సమ్ని లాస్ట్ డిజిట్ని రెండింటిని కలిపి ఆన్సర్ని తీసుకురావచ్చు. ఒకవేళ మీకు లాస్ట్ డిజిట్ సేమ్ ఉండి అదే ఒకవేళ మీకు డిజిటల్ సమ్ కూడా సేమ్ ఉందనుకోండి అప్పుడు ఇంకా దారులు ఏమీ లేవు. అప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మొత్తం క్యాలిక్యులేషన్ అంతా చేసి సింప్లిఫై అయిన తర్వాత ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది డిజిటల్ సమ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి.